సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు. విజయనగరం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సుంకర్ సతీష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా సుంకర్ సతీష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుందని, ప్రజలకు కూడా విషయం తెలుసు కాబట్టి విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయనగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుంకర్ సతీష్ అని నన్ను మా అధిష్టానం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఆఖరి రోజు అయినటువంటి రోజు బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ కూడా ధైర్యంగా చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వారు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే దిశగా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలుగా టీడీపీ కానీ వైసీపీ కానీ అధికారంలో రావడం చూసాం. వాళ్ళందరూ కూడా వారి తాలూకా కుటుంబ పాలన, వారి తాలూకా మనుషుల కోసం ఈ ప్రభుత్వాలు రన్ చేసే పరిస్థితే తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి మనల్ని నమ్మి ప్రజలు ఓటేసి మనల్ని గెలిపించారు. వాళ్ళకి ఏదో మేలు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు చాలా పథకాలను రూపకల్పన చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్లు, రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీపై విత్తనాలు, రైతు రుణమాఫీలు, ఆడవాళ్ళకి పావల వడ్డీకే రుణాలు, అనేక సంక్షేమ పథకాలను ఆ రోజు రూపకల్పన చేయడం జరిగింది. ఆ రోజు ప్రజలందరూ కూడా 3 పూట్ల తృప్తిగా భోంచేసి ప్రశాంతంగా జీవితం వెళ్ళబుచ్చే పరిస్థితి చూసాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. 100 రూపాయలు కూలి చేసుకున్న వాటి నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే వాటి దగ్గర వరకు కూడా ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ పరిపాలన ప్రజల్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నడిపించకుండా వారి సొంత పాలన చూసుకొని ఆ ప్రభుత్వాలు రన్ చేసే పరిస్థితి. అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అటు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చేసుకునే దిశగా వాళ్ళందరూ కూడా ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, అదే ఇంకో బిడ్డ అయినటువంటి షర్మిలమ్మ కానీ ఈరోజు ప్రజలందరూ కూడా వారి తాలూకా ప్రవర్తనని పరిశీలిస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి పాలన ఇస్తానని, వాళ్ళు ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆపారో అవన్నీ కూడా నేను నెరవేరుస్తానని మోసపూరితమైన మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం జరిగింది. అవన్నీ కూడా పక్కన పెట్టి వారి సొంత ప్రయోజనాల కోసం ప్రజల్ని కూడా ఆలోచించకుండా, ప్రజల తాలూకా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూడకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలు చేసే పరిస్థితి. అందులో భాగంగానే షర్మిలమ్మ మళ్ళీ బాధ్యతలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ మా నాన్నగారి ఆశయాలను, అతని తాలూకా కోరికలను కూడా శ్యామలంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి ఈరోజు ఎవరు కూడా లేరు. అదేవిధంగా ఇక వైసీపీ కూడా మన ఆస్తులు అయితే ఏవైతే ఉన్నాయో ఆస్తులు కూడా లాక్కునే ప్రక్రియలో మన జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే రేపు ఎల్లుండి అయ్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారానికి తెచ్చే విధంగా ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారని వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున, మా కూటమి తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం.